గర్భఫలం ఇచ్చేది దేవుడే. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాచ్ఛము. యవన కాలం ముందు పుట్టిన బిడ్డలో ఇది అక్షరానుసారం. అంటే మరి ఇంకొక విధానం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యవన కాలమందు తిరిగి జన్మించి సేవ చేసే పిల్లలు. ఇదొక జన్మ, ఇదొక జన్మ. ఇది శరీరం, ఇది ఆత్మ. యవన కాలంలో ఉండి ఏమేమో చేయటం కాదు, యవన కాలంలో మారుమనసు పొంది రక్షించబడి కదా దేవుని యొక్క సేవ చేయటం ఎంత ఆశీర్వాదం తెలుసా. దేవుని సన్నిధిలో పరిచర్యలో వాళ్ళు ఉండడం కదా, వాళ్ళ ఫ్యామిలీకే. ఇశ్రాయేలీయులకు దీవెన వచ్చిందంటే దానికి మూలం గల కారకుడు ఏమంటే అబ్రహామే. ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డలను ఆయన ఎన్నిక చేసుకున్నాడు. అంత గొప్పగా ఆశీర్వించబడ్డారు. దానికి గల కారణం అబ్రహామే. అందుకే వాళ్ళు ఆయన చెప్పుకోలేదు మా దేవుడని, ఈయన చెప్పుకున్నాడు. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడను. చూసారా, ఆయన చెప్పుకుంటాడు వీళ్ళ పేర్లు. మనం చెప్పుకోవాలా ఆయన పేరు, మా దేవుడు యేసయ్య అని చెప్పేసి. ఈయన చెప్పటం ఏంటి? అట్లాగా బ్రతికారన్నమాట ఈ లోకంలో. అందుకు వాళ్ళకు వాగ్దానం చేసి ఆయన సిగ్గుపడకుండా వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాడు. నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. చూడండి ఎంతగా వాళ్ళు భూమి మీద ఆయన గణపరిచి మయంపరిచి ఉంటే ఆయన చిత్తానికి లోబడి ఇష్టలుగా అట్ట జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పుత్రదాత వృక్ష ఫలములు అని అంటే దానివల్లనే పిల్లలు కలిగే పాట అయితే ఇక్కడ మరి రాయేలుకి బిడ్డలు కలగాలి కదా. ఇలాంటి సంతానం లేని ప్రతి ఒక్కరు కూడా బిడ్డలు కలగాలి కదా. ఒక ఔషధంగా గ్రిప్ కొరకు, లేదంటే గైనికల్ సంబంధించిన హెల్త్ కొరకు అది ఉండవచ్చు. అందుకు దానికి ఆ పేరు ఉన్నట్టుగా మనకి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సరే, దీని లోపలికి పోదాం. ఇక్కడ వాక్యంలో పుత్రదాత, దాత అంటే ఇక్కడ దానం చేసేవాళ్ళు దాతలు మనం చూసినప్పుడు వాక్యంలో చూడండి, కీర్తనల గ్రంథం 42:8 చూడండి. అయినను పగటి వేళ యెహోవా తన కృపగా ఆజ్ఞాపించును. పగటి వేళ యెహోవా తన కృప కలుగునట్లు ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు, ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. చూడండి, జీవదాత కదా, అడుందా జీవదాతని. అది జీవదాత. పగలు ఆయన కృపను కలిగిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. రాత్రి కూడా ఆయన గురించిన కీర్తన, ఆయనకి చేయి ప్రార్థన. అంటే ఉదయం ప్రార్థన, రాత్రి ప్రార్థనే. ఆయన వాళ్ళకి కాపుగా ఉండి తోడుగా ఉండేది. అది అక్కడ చెప్పబడింది. అక్కడ మాటలో జీవదాత అంటే ఈ భూమి మీద బ్రతికేదాన్ని కృప చూపేవాడు కూడా ఆయనే. ఇప్పుడు ఆ విధంగా ఆయన కాపాడకపోతే మనం ఎక్కడుంటాం ఈ లోకంలో? ప్రతి క్షణం కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కాపాడేటువంటి వాడు జీవదాత అనుంది వాక్యంలో. చూడండి, జలప్రళయం వచ్చేసింది. అందులో ఉన్నవారు మాత్రమే, అందులో ఉన్న జంతువులు మాత్రమే రక్షించబడిన వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు ఆ వాడి దగ్గరికి? అనేక మంది చనిపోయినారు. దేవుడు ఒక సమయం నీకు ఇచ్చినప్పుడు ఆయన తెలుసుకోకుండా, నమ్ముకోకుండా, మారకుండా, రక్షణ పడకుండా ఉన్నట్లయితే మన పరిస్థితి కూడా అంతే.
దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నీ హృదయం అనే తలుపు నొద్దని తడుతూ ఉంటాడు కదా. నువ్వు ఆయన మాట వినకుండా ఎన్నిసార్లు ఇది చేస్తే ఆయన బయట గడిపెడితే ఇక నువ్వు రాలేవు. నువ్వు లోపల గడిపెట్టుకోవటం కాదు, ఆయనే తలుపు వేస్తే నువ్వు లోపల తీసుకుని నువ్వు బయటికి రాలేవు ఆయన దగ్గరికి. కాదు, అలాంటి పరిస్థితులు వస్తాయి మన జీవితంలో. కాబట్టి దేవుడు మాట్లాడేటప్పుడే మనం లోబడితే కదా, దేవుడు చేసేది ఏదో చేస్తాడు, దేవుని రక్షిస్తాడు, ఆశీర్దిస్తాడు. కాబట్టి ఈ విషయాలన్నీ తన మనసులో ఉన్నాయి రాహేలు జీవితంలో. ఎప్పుడైతే దీనురాలైపోయి తగ్గించుకుందో, దేవుని పాదాల మీద పడిందో కంప్లీట్గా, ఇవన్నీ పెట్టుకొని ప్రార్థించడం ఒక వేరు, నిజముగా వీటన్నిటిని విడిచిపెట్టి ఆయన పాదాల మీద పట్టడం వేరు. ఈ డిఫరెన్స్ ప్రతి విశ్వాస జీవితంలో ఉంటుంది. మనం ఎందుకు పొందలేకపోతున్నాం దేవుని నుండి అని అంటే ఈ విధమైన విధానాలు ఉంటాయి. అన్నీ ఉండి ప్రార్థించుకోవటం వేరు, ఏమీ లేకుండా కంప్లీట్గా దీనిలో మీద ప్రార్థించడం వేరు. అదే రాహేలు జీవితంలో కలిగింది. ఇవి రెండు ఈ సంసార జీవితంలో ఆయనకి పాఠమే, రాహేలుకి పాఠమే. యాకోబు రాహేలు ప్రేమించాడు, కానీ దేవుడు కదా పాపిని ప్రేమించాడు, ద్వేషింపడిన లే అని చూశాడు. వాక్యంలో ప్రార్థించడం ద్వారా దేవుడు రాహేలు గర్భం కూడా తెరిచాడు. దేవుడు తెరిస్తేనే అవి రావాల్సినవన్నీ మన దగ్గరికి వస్తాయి. వాటంతటి అవి ఆయన తెరుస్తాడు. దేవుడు ద్వారం తీసిపెట్టున్నాడు. ఇప్పుడు ఆయన యొద్దకు వచ్చేదానికి ఏమైనా అభ్యంతరం ఉందా, ఆటంకం ఉందా? ఆయన పద్ధతిలో వాక్యాలను చూసినప్పుడు ఏమీ లేదు. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న వాళ్ళు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిగా. ఆయన చేతులు చాచుకొని ఉన్నాడు. ఇప్పుడు ఎల్లకాలం అట్టే ఉంటాడా? ఆయన సమయమైపోయినప్పుడు ఆ నోవహు వాడిని ఎలా మూసాడు అలాగా మూసివేస్తాడు. అప్పుడు అన్నమాట అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని చెప్పింది అక్కడ వాక్యంలో. అప్పుడు ఎలాగా? సిద్ధపడినటువంటి వారందరూ లోపలికి వెళ్ళిపోయారు విందులోనికి. డోర్ ఇంకా ఓపెన్ కాలేదు కదా. ఆయన వచ్చేంత వరకు ఆయన ద్వారం తీసున్నాడు. ఇప్పుడు ఏ అభ్యంతరం పెట్టలేదు. నేరుగా తెలుసుకుని నమ్ముకొని మోక్షరాజ్యానికి చేరేదాని కొరకు. ఒక దినం వస్తుంది, సంఘం ఎత్తబడి దినం. ఎంత ఘోరంగా ఉంటుంది. ఇక్కడ ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. అంటే దేవుడు తెరిస్తేనే ఏదైనా మనకి వస్తాయి. అనేక విధాలుగా మనం దీవించబడతాం, ఆశించబడతాం అనేది అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. చక్కని బిడ్డలను దేవుడు ఇద్దరిని ఇచ్చాడు. ఎవరికి? రాహేలుకి. ఎవరు? యేసేపు ఒక బిడ్డ. ఐగుప్తు దేశాన్ని అంతటికి ఒక మరి అధిపతిగా ఆయన పనిచేశాడు. ఇశ్రాయేలు కూడా ఆ దినాల్లో సంరక్షణ చేశాడు. ఇక్కడ 11 మంది ఉంటారు, కానీ ఆ వచ్చేటప్పుడు ఒక బిడ్డను కనింది రాహేలు. ఆయన పేరే బెన్యామీన్. బెన్యామీన్కి జన్మనిచ్చేటప్పుడు రాహేలు తన ప్రాణాలు కోల్పోద్ది. బెత్లెహేము ఎఫ్రాతాలో ముందుగా చనిపోయిన ఒక భార్యగా చూస్తున్నాం, ప్రేమించబడినటువంటి భార్య. ఆయనకి జన్మనిచ్చేటప్పుడు మరి ఆ ప్రాణాలు కోల్పోద్ది. బెనోని అని, అంటే బెన్యామీన్. ఆ బెన్యామీనే మొట్టమొదటి ఇశ్రాయేలుకి రాజు ఎవరు? బెన్యామీన్ గోత్రికుడు అయినటువంటి సౌలు రాజు. చూసారా? కాబట్టి ఎప్పుడైతే దీనిలం అయిపోయి మనం తగ్గించుకొని మనలో అతిశయాన్ని పక్కన పెట్టి, గర్వాన్ని పక్కన పెట్టి మనం ప్రార్థించే వరంగా ఉంటామో, దేవుడు ఇలాంటి అద్భుతం దేవుడు తెరచేవాడు. ఆయన తెరచినప్పుడే అనేకమైనటువంటి మేలు కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి అనేది అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే తెరిచేవాడు, మూసినవాడు ఆయనే తెరిచేవాడు. అక్కడ మూసాడు, ఇక్కడ తెరిచాడు. అక్కడ ముందుకు తెరిచాడు కదా, మళ్ళీ దీని రాలేకపోతే ఇక్కడ తెరిచాడు. అలాగుంటుంది అనమాట. కాబట్టి వాక్యం 20 సంగతులు జీవితంలో చక్కగా అర్థం చేసుకుందాం. అలాగున మన కుటుంబ జీవితాల్లో మనం మనం నేర్చుకుందాం. ఆత్మ సంబంధ విషయాలు ప్రభు కొరకు ఆయన మహిమార్థం మనం నేర్చుకుందాం. మెట్టుకు దేవునికి ఎడల దినులమై మనం ఆ విధంగా మొరపెట్టుకోవడం ద్వారా రాహేలు మనం ఆలకించి దేవుడు గర్భం తెరిచినట్టుగా
అనేక విధాల మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. దేవుడు మన కొరకై తన కొద్ది మాటలు దీవించి ఆశించును గాక. ఆమేన్.